భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయంలో డిసెంబర్ 23 సింగరేణి డే సందర్భంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. సింగరేణి దినోత్సవ వేడుకలు 2024 పోస్టర్ను సింగరేణి జీఎం పర్సనల్ వెల్ఫేర్ శ్రీనివాసరావు, డీజీఎం పర్సనల్ ఐఆర్ రాజేంద్ర ప్రసాద్, డీజీఎం పర్సనల్ ఐఆర్ వింగ్ అజయ్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ పర్సనల్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి ఏటా డిసెంబర్ 23న సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కొత్తగూడెంలో సింగరేణి ప్రధాన కార్యాలయం, ప్రకాశం స్టేడియంలో అట్టహాసంగా నిర్వహించనున్న సింగరేణి వేడుకలకు ముఖ్య అతిథిగా సింగరేణి సి మరియు ఎన్డీఎన్ బలరాం ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు తెలిపారు. డిసెంబర్ 23వ తారీఖు ఉదయం సింగరేణి ప్రధాన కార్యాలయం నుంచి ప్రకాశం స్టేడియం వరకు సింగరేణి అలాగే సింగరేణిలో వివిధ సంక్షేమ పథకాలు ఎలా అమలవుతున్నాయి, దానికి సంబంధించినటువంటి వివరాలను ప్రజలకు నైపుణ్యంగా ఉన్నటువంటి గత 136 సంవత్సరముల నుంచి ఎన్నో విజయాలను సాధిస్తూ అలాగే ప్రగతి పదంలో రాష్ట్ర పురోగతిలో తన వంతు పాత్ర పోషిస్తూ అందరికీ కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలను కలగజేస్తూ అలాగే దేశంలో అలాగే రాష్ట్రంలో కూడా తన వంతు పాత్రను పోషిస్తూ అభివృద్ధి పదంలో దేశం ముందుకు నడవడానికి తన పాత్రను పోషిస్తోంది. ఆ విషయం మీ అందరికీ తెలిసినదే. ఈ సింగరేణి సంస్థ డిసెంబర్ 23వ తారీఖు 1920లో సింగరేణి సంస్థ నామకరణం చేయడం జరిగింది. సో ఆ సందర్భంగా పురస్కరించుకుని ప్రతి సంవత్సరం కూడా మనం గత కొన్ని ఏళ్ళ నుంచి కూడా సింగరేణి దినోత్సవ వేడుకలను మనం నిర్వహించుకుంటున్నాము. చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి శ్రీ ఎన్ బలరాం గారు ఐఆర్ఎస్ వారు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరవబోతున్నారు. ఈ వేడుకలను ఉదయం మన సింగరేణి సంస్థ హెడ్ ఆఫీస్ అయినటువంటి కార్పొరేట్ ఆఫీస్ నుంచి అలాగే ప్రకాశం స్టేడియం వరకు ఉదయం పూట సింగరేణి రన్నుని నిర్వహిస్తడం జరుగుతుంది. అలాగే సింగరేణి రన్ అయిన తర్వాత అక్కడ సింగరేణి యొక్క జెండాను మన ముఖ్య అతిథి శ్రీ ఎన్ బలరాం గారు జెండాను ఆవిష్కరించి ఉత్సవాలను ప్రారంభిస్తారు ఉదయం 9:30కి. ఆ తర్వాత ఈ సందర్భంగా వివిధ డిపార్ట్మెంట్స్ వారు ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్ వాళ్ళ యొక్క యాక్టివిటీస్, వాళ్ళ యొక్క అభివృద్ధిని ప్రజలకు అందరికీ తెలియజేయడం కోసం మనం మొత్తం టోటల్ 27 స్టాల్స్ని మనం ప్రకాశం స్టేడియంలో ఏర్పాటు చేసుకున్నాము. ఈ స్టాల్స్ని కూడా ముఖ్య అతిథి గారు వాటిని ప్రారంభిస్తారు. తర్వాత ఈవినింగ్ అంటే సాయంత్రం 6:30కి ఈ వేడుకల సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ముఖ్య అతిథి గారు తమ సందేశాన్ని అలాగే ఈ సందర్భంగా ఉత్తమ ఉద్యోగులుగా ఎంపికైనటువంటి వారికి ప్రశంసా పత్రాలు వాళ్ళని సన్మానించుకోవడం, అలాగే ఈ సంవత్సరం సింగరేణి సంస్థలో అలాగే సింగరేణి సంస్థలో ఉత్తమ క్రీడాకారులుగా ఎంపికైనటువంటి వాళ్ళు ఎవరైతే ప్రైజెస్ విన్నర్స్ ఉన్నారో అలాగే వారు ఆల్ ఇండియాలో వాళ్ళు కనపరిచినటువంటి ప్రతిభకు గుర్తింపుగా కూడా ఉత్తమ ప్రతిభ కనపరిచినటువంటి క్రీడాకారులను కూడా సన్మానించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలు ఏంటంటే ఘనంగా నిర్వహించడానికి సినీ కళాకారులను కూడా మనం ఈ ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ఈ మొత్తం కూడా సాంస్కృతిక కార్యక్రమాలు ఉదయం అయితే ఏముండవు, కానీ సాయంత్రం కూడా మాత్రం 6:30 నుంచి ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది. ఈ కార్యక్రమాలు 7:30 నుంచి మొదలయ్యి రాత్రి 10:30 వరకు ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడానికి ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా కొత్తగూడెం ప్రజలకు అలాగే పరిసర గ్రామాల ప్రజలకు అందరినీ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి సింగరేణి వేడుకలను తిలకించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాను. అలాగే పత్రికా విలేకరులను కూడా ఈ సందర్భంగా వారు ఈ యొక్క ఏదైతే మేము ఈ కరపత్రాలు పంచుతున్నామో కార్యక్రమాల మీద వాటిని విస్తృతంగా ప్రచారం చేసి ఎక్కువ మంది సింగరేణి ఏర్పాటు చేసినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించి వారు ఈ కార్యక్రమం జయప్రదం చేయడానికి సహకరించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.